ఆలోచిస్తున్నాడు. అప్పుడు అమ్మవారు అన్నారు, నేను చూసుకుంటా, నువ్వు ఊరుకో అని. ఆమె మాట్లాడుతుంది. ఏమన్నారు స్వామి? స్త్రీ వల్ల తపస్సు భంగం కలుగుతుందా? ఎందువల్ల? స్త్రీని మీరు ప్రకృతి స్వరూపము మాయా అంటున్నారు. ఇక్కడ మాయ వల్ల, ప్రకృతి వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది కనుక మాయకు దూరంగా ఉండాలి అంటున్నారు ఇక్కడ. అంటే మీకు తపస్సు చేయాలని బుద్ధి పుట్టింది కదా, బుద్ధి పుడితే కదా తపస్సు చేస్తున్నారు. బుద్ధి ప్రకృతిలో భాగం అవునా కాదా అని అడిగిందండి. ఆ మేధాశక్తితో ఆవిడ అడుగుతున్న ప్రశ్నలకి హిమవంతుడికి ఏమిటో అర్థం కావట్లేదు. ఇద్దరు పండితులు మాట్లాడుకుంటే మనకేం అర్థం కాదు, వింటూ ఉంటాడమే. ఇక్కడ ఈవిడ ఒక పండితురాలు, ఆయన ఒక పండితుడు. ఈవిడ సాంఖ్యవాదం మొదలెడుతోంది, ప్రకృతి యొక్క గొప్పతనం చెప్తూ. బుద్ధి అనేది ప్రకృతిలో భాగం, అవునా లేదా? ప్రకృతి గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనోబుద్ధి చిత్త అహంకారములు, ఇవన్నీ ప్రకృతి. మనోబుద్ధి చిత్త అహంకారాల్లో మనస్సు బుద్ధి దేనికి సంబంధించినవి? ప్రకృతివే. మీరు ప్రకృతికి సంబంధించిన బుద్ధితో తపస్సు చేయాలని కూర్చుని ప్రకృతిని దూరంగా పెట్టాలంటున్నారు ఏమిటి మీరు అన్నది ఇక్కడ. అప్పుడు ఆయన అన్నాడు, నేను ప్రకృతికి సంబంధించిన బుద్ధితో కూర్చున్నాను నువ్వు అన్నావు, కానీ నేను ప్రకృతికి లొంగి కూర్చోలేదు, ప్రకృతికి లొంగదీసి కూర్చున్నాను అన్నాడు ఇక్కడ. చాలా గొప్ప మాట అన్నాడు ఇక్కడ. ప్రకృతికి లొంగిపోయేవాడు జీవుడు, ప్రకృతికి లొంగ తీసుకునేవాడు శివుడు. అది తేడా ఇక్కడ. కనుక నేను మాయని లొంగ తీసుకునేవాడిని కానీ మాయకి లొంగిన వాడిని కాను. అవునా? అంటే మాయకి దాటిపోయారు మీరు, మిమ్మల్ని ప్రకృతి ఏమీ చేయలేదు కదా? అవును. అటువంటిప్పుడు నేను వచ్చి సేవ చేసుకుంటే ఏ ఇబ్బంది అండి మీకు? మీరు అలాగూ దాటిపోయారు కదా అన్నిటిని అన్నది ఇక్కడ. అనగానే శివుడు ఒక చిరునవ్వు నవ్వాడు. ఇది ఛాలెంజ్ లాగున్నది. మీరే దాటిపోయానన్నారు కదా, ఎలా దాటారో చూద్దాం అన్నట్టుంది ఇక్కడ.